హెబ్రీ పత్రిక ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని మన యొద్దకు తీసుకుని వచ్చే పత్రికని నిన్న ఉన్న 2 బైబిల్ పట్టణాల ద్వారా దీని ఆవశ్యకత గురించి మనం వింటూ వచ్చాం. యేసును చూడడము అన్నదానికి యేసు ఏమై ఉన్నాడు అన్నది చూసాం. యేసు ఎవరు అని చెప్పడానికి 5 ప్రధానమైన కారణాలను గత రాత్రి కూడా మనం వింటూ వచ్చాం. యేసును చూడాలనుకోవడము చాలా మందికి ఆశ ఉన్నట్టుగా మనం చూస్తాం. గ్రీకు దేశస్థులు పస్కా పండుగ కొరకై యెరూషలేముకు వచ్చారు. నేరుగా గలిలయలో బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి వి విష్ టు సీ జీసస్, మేము యేసును చూడగోరుచున్నాము అని అడిగినట్లుగా మనము చూస్తాం. యేసు ఎవరో చూడాలనుకోవడాన్ని చాలామంది వ్యక్తీకరించినట్టుగా చూస్తాం. ఆ పదాలు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును చూడాలని ఆశపడడము, కోరుకోవడము, అభిలషించడం అన్నది మంచి సంగతిగా మనం చూస్తాం. వాస్తవానికి మత్తయి సువార్త 2వ అధ్యాయంలోని మనం చూస్తాం. యెరూషలేమునకి జ్ఞానులు వచ్చి రాజుతో మాట్లాడిన మాట అన్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుము. ఇంకా యేసును చూడలే. ఆయన పుట్టుకను తెలిపే ఒక నక్షత్రాన్ని చూసే 2 సుదీర్ఘ సంవత్సరాలు ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చారు. ఊహించండి, ప్రభు రక్తముతో కొనబడని ఒక అన్యుడే, రక్షణ లేని ఒక అన్యునికే, పాపక్షమాపణ అనుభవం లేని ఒక లోక సంబంధికే, కృత నిబంధన మధ్యవర్తి అయిన యేసును చూడాలని ఆశపడితే ప్రభువు రక్తమిచ్చి సంపాదించబడిన ఆయన స్వాస్థ్యము, సొత్తు, స్వకీయ సాంపద్యమైన ప్రజలము మనం ఎంతగా ఆయనను చూడాలని కోరుకోవాలో వారి ద్వారా మనం దేవుని చేత బోధించబడతా ఉన్నాం. ఈ జ్ఞానులు యేసును చూడడానికి, ఆయన పూజించడానికి ఎంత సమయాన్ని తీసుకున్నారంటే 2 సంవత్సరాలు. తేలిగ్గా ఉంది మనకి. అయితే వారికి వచ్చే సంపద రాబడిని కూడా వారు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. మీరు గమనించండి, ఇది నా సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. ఇది అంతరిక్ష పరిశోధనశాల బిర్లా ప్లానిటోరియం ముందు చూసారా, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందనే ఉంటుంది. దాదాపుగా ఒక నెల జీతం 2 లక్షలు ఉంటుంది వాళ్ళకి. ఈ ఖగోళ శాస్త్ర పరిశోధకులు లేదా అంతరిక్షంలో సంభవించే మార్పులను అధ్యయనం చేసేవారు. యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి తెలిపే నక్షత్రాన్ని చూచి యెరూషలేముకి వచ్చేసరికి దాదాపుగా 2 ఏళ్ళు. ఎంత ఖర్చు పెట్టుకున్నారు? నెలకు 2 లక్షల రూపాయలు అంటే 2 ఏళ్ళకి ఎంత? 24 ఒక సంవత్సరానికి 48, 50 లక్షలు అనుకోండి 2 ఏళ్ళకి. ఎంతమంది జ్ఞానులు వచ్చారు మనకు తెలియదు. 3 అనుకుందాం అంతే. ఎందుకంటే ఒక అర్పించిన కానుకలను బట్టి ఒక్కొక్కరు 50 లక్షలు అంటే 3కి ఎంతైంది? 1.5 కోటి. 1,50,00,000 ఖర్చు చేసుకున్నారు. మళ్ళా 2 ఏళ్లలో ప్రయాణాలు, టీఏ, డిఏలు, పెట్రోల్ మనలా కాకుండా వంటల్లో గుర్రాల్లో ఎట్లా వచ్చారో మనకు తెలియదు. వారికి భోజనాలు, వాటికి భోజనాలు. అదొక 50 లక్షలు వేసుకుందాం. మొత్తం ఎంత? 2 కోట్ల రూపాయలు. దేనికి? 2 కోట్ల సంపాదన వస్తుంది అంటే మనం యేసును చూడాలనుకోం. అసలుకి 2 కోట్ల ప్యాకేజ్ వచ్చిందన్న నాకంటే ఇంకా కలబడవాడు ఆదివారం. ఇక 2 కోట్ల రూపాయలను నష్టముగా ఎంచుకున్నారు, యేసును చూడాలని కోరుకున్నారు. అందుకే మొట్టమొదటిసారి బైబిల్లో మత్తయి సువార్త 2:2లో కొత్త నిబంధనలో మొదటిసారి పూజ, తెలుగు తర్జుమా, ఇంగ్లీష్లో వర్షిప్, ఆరాధన అనే మాట మనం చూస్తాం. ఆరాధన, పూజ అనే ఈ మాట బైబిల్లో రాయబడినప్పుడు అది దేన్ని సూచిస్తుందంటే ఆరాధన క్రయముతో కూడుకున్నది. మొదటిసారి ఆరాధన అనే మాట పాత నిబంధనలో మనకు కనబడుతుంది. అది కూడా ఆదికాండం 22వ అధ్యాయం 5లో మొదటిసారి కనబడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చెప్పేటప్పుడు కూడా అబ్రాహాము క్రయాన్ని చెల్లించాడు దేవుని ఆరాధించడానికి. ఏం క్రయం చెల్లించాడు? తనకు ఒక్కడైన తన కుమారుని
తాను ప్రేమించే కుమారుణ్ణి తీసుకుని వచ్చి దేవుడు చెప్పినట్లుగా మోరియా పర్వతం మీద అర్పించడానికి వెనకాడలా. వర్షిప్ ఈజ్ ఎ కాస్ట్లీ అఫైర్. ఆరాధన క్రైముతోనూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇది తేలికైన సంగతి కాదు. మనకేంటంటే తేలికైన వ్యవహారం. ఆరాధన అయిపోయినాక పోవచ్చు, బల్లవర్తమానానికి ముందు పోవచ్చు, అసలు ఆరాధన లేకుండా రాత్రికాలం పోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనకు వెలుగు లేదు కాబట్టి మనకు తేలికైన వ్యవహారంగా ఉంది. ఆరాధన క్రైముతో కూడుకుని చెప్పడానికి 2 ఉదాహరణలే మనకు ఉదాహరణ. కనుక యేసును చూడాలని కోరుకోవడం అన్నది నిజంగా ఆశ్చర్యం. ఒక గ్రీకు దేశస్థులు మాత్రమే కాదు సుమా. యోహాను సువార్తలో వీరిద్దరు కనబడతారు, గ్రీకు దేశస్థులు కనబడతారు. రెండో వర్గం ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. యెరికో గుండా యేసు ప్రభువారు వెళ్ళవలసి వస్తే ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసు ఎవరో అని చూడగోరెను అనే మాట మీరు చూడండి. అతను ఎవరు? జక్కయ్య. అతను డిజిగ్నేషన్ రాశారు ముందు, మామూలుగా రాయాలో చూడండి. అతను సుంకపు గుత్తదారుడు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ ఆయన. మొదటిది. 2 ధనవంతుడు. కనుక దేవుడు ఎవరికి కావాలా? ధనము లేని పేదవాళ్ళకు, దరిద్రులకి, ఉద్యోగాలు లేని వాళ్ళకి, పని పాట లేని వాళ్ళకి దేవుడు దయ్యము అని అనుకుంటారు. చదువు సంధ్య లేని వారు కూడా దేవుని గురించి మాట్లాడతారు, కానీ చదువుకున్న వాళ్ళు దేవుని గురించి ఎలా మాట్లాడతారండి? చదువుకున్న జ్ఞానులతో మత్తయి సువార్త ఆరంభమయ్యింది. నువ్వు జ్ఞానివైనా నీకు దేవుని యొక్క అవసరత, అక్కరత ఎంత ఉందో చెప్పటానికి మొట్టమొదటి పేజీలలోనే జ్ఞానులు నీ ముందు కనబడినట్టుగా మనం చూస్తాం. నా అంశం ఏంటంటే యేసును చూడగోరాడు. అందుకే దేవుడు ఆయన అభిలాషను తీర్చాడు. ఆయన అన్నాడు, నువ్వు త్వరగా జక్కయ్య దిగిరా, నీ ఇంట నేను ఉండవలసింది అన్నాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చినది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. మీరు గమనించలేదో, యేసును చూడగోరిన ఈ వ్యక్తి జీవితంలోనికి రక్షణ ప్రసాదించబడింది. ప్రభు చిత్తమైతే రాత్రి ఆ భాగం లేదా సాయంకాలం టాపిక్ మాట్లాడే అవకాశం ఉంది. యేసును చూడడము, లుక్ టు మీ అండ్ బీ సేవ్డ్. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, మీకు చెప్తున్నా ఇప్పుడు. నా వైపు చూచి రక్షణ పొందిన ఒక భాగం అది. భూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి, చూసి రక్షించబడండి. చూచి కాదు. హెబ్రీ 12:2 ఏముంది? చూచుచూ. దానికి దీనికి వ్యత్యాసం ఏముందన్నా? చాలా వ్యత్యాసం ఉంది. చూచుచూ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. లుకింగ్ అన్నాడు, నాట్ లుకింగ్ అన్టు జీసస్. యేసును చూచుచూ అంటే చూస్తూ ఉండాలా, కళ్ళు తిప్పుకోవడం కాదు. మనకి ఇష్టమైతే ఆయన వైపు చూడడం, ఇష్టం లేకపోతే వేరే వాటి మీద పెట్టడము కాదు. అందుకే మన దృష్టిని మరల్చే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాల గురించి హెచ్చరించాడు. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 22లో, సహోదరులారా మీరు సంక్షేపముగా రాసిపెట్టే ఏం చేశాను? ఈ హెచ్చరిక మాట, ఆ మాట గమనించండి. హెచ్చరిక అనే మాట దగ్గర ఎగ్జార్టేషన్ అనే మాట ఉంది. ఈ ఎగ్జార్టేషన్ అనే మాట మీరు గమనించండి, 2 పదాలు ఉన్నాయి తెలుగులోనైతే ఇక్కడ మనకు కనబడదు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఏ మాట కనబడుతుంది? యోసేపు బర్నబా ఇతను ఏం చేస్తారంటే చరస్థిరాస్తులను, భూములు అమ్మేసి తీసుకుని వస్తే అపోస్తలకు అప్పగించాడు. ఈ బర్నబాను ఉద్దేశించి 2 పేర్లు రాశారు. ఏమన్నాడు? హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు అని చెప్పి బర్నబాని పేరు పెట్టారు. హెచ్చరిక పుత్రుడు దగ్గర ఫుట్ నోట్ ఏముంది? మీరు ఫుట్ నోట్లు బాగా చదవాలా. ఆదరణ పుత్రుడు. కనుక ఇప్పుడు 2 పదాలు వచ్చాయి తెలుగు బైబిల్. హెచ్చరిక దగ్గర ఏముంటుందంటే ఆదరణ ఉంటుంది. ఎప్పుడు తిట్టడం కాదు, ప్రసంగాల రాలేయడము, బాణాలు సంధించడం కాదు. అది ఎగ్జార్టేషన్, హెచ్చరించడం. దాంతోపాటు ఏముంది? ఆదరణ. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఉండాలి. అబ్రహాం జోసెఫ్ గారని కడపలో ఉండేవాళ్ళు. దాదాపుగా 17 ఏళ్ళు అనుకుంటా, 19 ఏళ్ళు 21 ఏళ్ళు, నాకు అంత ఐడియా లేదు.
1995లో ప్రభువును నిద్రించాడు. ఆయన దృష్టిలో క్రమశిక్షణ తప్పుతున్నాడు అనుకో, చెంప చెల్లుమంటది. పిల్లలు లేరు ఆయనకి. చెంప చెల్లుమనించినటువంటి వాడిని మళ్ళా పిలిచి భోజనం దగ్గర పిలిచి భోజనం పెడతారు. ఒకటి ఎగ్జార్టేషన్, హెచ్చరిక ఉంది. తర్వాత ఏముంది? ఎంకరేజ్మెంట్ ఉంది. అందుకే కడప నుంచి పుట్టగొడుగుల్లాగా ప్రసంగికులు, పరిచారకులు బయటకు వచ్చారు. మనమేమంతా వన్ సైడ్ ట్రీట్మెంట్ ఇస్తాం. రెండో సైడ్ ట్రీట్మెంట్ కూడా ఉందని చెప్పడానికి ఉదాహరణ మీకు చెప్పిన. హెచ్చరికలో ఏముందంటే ఆదరణ, ప్రోత్సాహం ఉంది. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 ఒక మాట అన్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా మీరు కూడటం మానక ఆ దినము సమీపించిన కొలది. ఏ దినము? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ సమీపించుచున్న దినము మీరు చూస్తే మీరు ఏం చేయాలంటే మరి ఎక్కువగా అలాగూ చేయాలంట. ఎలాగూ చేయాలా? సమాజంగా కూడండి, సమాజంగా కూడండి. మీకు మీటింగ్స్ పెడుతున్నారు. ఇది గుంటూరు జిల్లా స్పెషల్. ఇది ఏ జిల్లాలో మీటింగ్స్ లేవు. ఎందుకు? సమాజంగా. ఇక్కడ పడితే ఇంకొక మీటింగ్, ఇక్కడ నుంచి ఇంకొక మీటింగ్, అక్కడి నుంచి ఇంకొక మీటింగ్. యేసుక్రీస్తు యొక్క రాకడికి సమీపంగా మనం వస్తున్నప్పుడు సమాజంగా కూడే విషయంలో మరి ఎక్కువగా చేయాలంట. చేస్తూ ఏం చేయాలా? సమాజంగా వచ్చా మీరంతా ఏం చేయాలి ఇప్పుడు? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఏం చేయాలా? పురికొల్పు. దట్ ఈస్ ఎంకరేజ్మెంట్ వన్ అనదర్. అర్థమైందా ఈ మాటలు? ఈ మీటింగ్ల ఉద్దేశం అదే. దేవుని ప్రజలు సమాజంగా కూడి వచ్చినప్పుడు పురికొల్పుకోవాలా, ప్రోత్సహించుకోవాలా. ఎంకరేజ్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్, ఎగ్జార్ట్ వన్ అనదర్. కనుక 5 ప్రమాదాల హెచ్చరికలు ఉన్నాయి, చెప్తాను మీకు ముందు. కనుక 5 రకాల హెచ్చరికల్లోనికి మనం తొంగి చూడాలా. దేవుడి దినాన నీకు నాకు అనుగ్రహించిన ఈ వాక్యపు వెలుగులో, ఈ వాతావరణంలో మన జీవితాలను తొంగి చూసుకోవాలి. క్రీస్తు రెండవ రాకడికి సమాజంగా కొంతమంది కూడే విషయంలో మానేస్తారంట, మందిరాలకు రారు. ఒకప్పుడు ప్రజలు తండోపతంలాగా వచ్చేవారు. సమాజాల్లో ఉన్న ఇష్యూస్ అన్ని చూసి ఒక్కొక్కరు క్రమంగా చెదిరిపోతా ఉన్నారు ప్రజలు. ఎందుకు? పురికొల్పు, ప్రోత్సాహము ఇలాంటివి కనిపించడంలా. అయితే దేవునికి స్తోత్రము. దేవుడు నన్ను హెచ్చరించడంలో ప్రోత్సహిస్తారన్న సంగతి కూడా మీరు మర్చిపోకూడదు. ఈ ప్రోత్సాహము, ఈ హెచ్చరిక ఎంతవరకు తీసుకోవాలా? యేసుక్రీస్తు రాకడ వరకు తీసుకోవాలా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:13 ఒక మాట ఉంటుంది. నేను వచ్చు వరకు అన్నాడు. చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండన్నాడు. 3 పదాలు వచ్చాయి. మొదటిది చదువుట యందు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు, వాస్తవానికి పౌలు రాశాడు తిమోతికి, నేను వచ్చేంత వరకు నీ దగ్గరికి నువ్వు ఏం చేస్తూ ఉండాలంటే చదువుతూ ఉండు. ఏం చదవాలా? వాక్యాన్ని చదవాలా. చెప్తాను, ఈ తర్వాత భాగంలో వస్తాను మీకు. రెండోది ఏం చేయాలా? హెచ్చరించాలి. మూడోది ఏం చేయాలా? బోధించాలి. ఇంగ్లీష్ బైబిల్లో RED అని ఉంటుంది. రెడ్ అంటే ఏంటి? రెడ్ సిగ్నల్ దేనికి సాదృశ్యము? డేంజర్, ప్రమాదం. యేసు రాకడ వరకు చేయాల్సిన పనులు చేయకపోతే మీరు దేనిలోకి పడిపోతారు? ప్రమాదములోనికి నెట్టబడతారు. అందులో నేను మధ్య భాగం తీసుకున్నా. ఏంటి? హెచ్చరించుట. కనుక ఈ చివరి దినాల్లో మరి విశేషంగా ఇలాగ మీరు సమాజంగా చేడి వచ్చినప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఎంతసేపు వాక్యం చదువుకుంటావు? ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు? ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి. ప్రభు ఈ దినాన మీతో ఏం మాట్లాడాడు, నాతో ఏం మాట్లాడాడు, కుటుంబ ప్రార్థనలో ఏం మాట్లాడాడు, ప్రభు నీతో ఈ దినాల్లో మాట్లాడుతూ ఉంటే వేటి గురించి కొంతమంది అడిగారు నన్ను. కరోనా పీరియడ్లో ఉంటే ఫోన్లు చేసి, బ్రదర్ ఇదంతా ఇష్యూస్ ఉన్నాయి కదా, ప్రభు మీకేమైనా చెప్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడు? అలాంటి పరిస్థితికి వచ్చేసాను. కనుక నీవు నేను శ్రద్ధగా ఇలాంటి పనుల్లో మనము సాగిపోవాలి. కనుక నీవు నేను యేసు వైపు చూ వెళ్ళాల ముందుకి. మీరు బాగా గమనించారు లేదో, దీనికంటే ముందు ఒక స్టేట్మెంట్, నేను మధ్య భాగాన్ని పైది తీసేసుకుంటా, మళ్ళీ మధ్యది ఇంకొక చోట ఎక్కడన్నా మీకు జ్ఞాపం చేస్తాను. అన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అన్నాడు. ఎవరు వీరు? విశ్వాస వీరులు. ఎలా ఉన్నారంటే స్టేడియం, మనం ఈ మైదానంలో ఉన్నాము. ఈ మైదానము చుట్టూ చైర్లు కట్టి లేదా ఒక క్రికెట్ స్టేడియం లాగా చూస్తే ఈ విశ్వాస వీరులు అందరూ మనల్ని ఏం చేస్తున్నారంటే చూస్తూ ఉన్నారు. ఈ స్థలంలో కూర్చున్న మనల్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు చూస్తున్నారు. ఈ చూస్తున్న సమూహమును ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది, కానీ మీరు చూడవలసింది ఎవరిని? విశ్వాస వీరుల వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తుతున్న రాయలా. అర్థమైందా మీకు? విశ్వాస వీరులు ఎంతమందైనా ఉండుగాక, నీ ముందు నా ముందు మన యాత్రను తమ యాత్రను ముగించి విజయవంతంగా ముగించిన దేవుని సేవకులు కావచ్చు, నాయకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, తమ యాత్రను ముగించి వెళ్ళిపోవచ్చు కాక, వారి మీద కాదు. ఎవరి మీద ఫోకస్? యేసు వైపు చూడు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ పర్సన్, పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి యేసు, ఆయన మాత్రమే చూడు. వారి విశ్వాసాన్ని అనుకరించవచ్చు, హెబ్రీ 13:7. కానీ నువ్వు చూస్తూ ముందుకెళ్ళాలంటే నీ గురి ఒక్కటే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. 11వ అధ్యాయములంతా దాదాపుగా 16 మంది పేర్లు ఉన్నాయి. ఎంతమంది? 11వ అధ్యాయంలో 16 మంది పేర్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే చాలా మంది ఉన్నారని రాశాడు పౌలు. 16 మందిలో 14 మంది పురుషులు, 2 స్త్రీలు. ఇంతమంది ఇంకా రాశాడు చాలా మంది, కానీ పేర్లు రాయలేదు. ఇక వీరందరూ విశ్వాస వీరులు. తమ యాత్రను ముగించుకున్నారు, విశ్వాసంలో మృతి చెందారు. అయినా ఇంకా వారు మృతి చెంది నాతో మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటి వారి మీద కాదు, యేసును వైపు మాత్రమే చూచుచూ ముందుకెళ్ళు అన్నాడు. కనుక నీవు నేను యేసును చూస్తూ ముందుకెళ్లకుండా ఆటంకపరిచే 5 ఆటంకాలు, అందులో ఒకటి మీకు ఈ మొదటి భాగంలో జ్ఞాపం చేసి నేను ఈ కుడికను ముగించే ప్రయత్నం చేస్తాను. కనుక 5 మొదటిది ఏంటంటే, చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేనే చదువుతాను, మీ భాగాలు గమనించండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కారముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దీని గురించి మాట్లాడుతున్నాడు? వినిన సంగతులు అన్నాడు. తర్వాత 2వ వచనం మధ్య భాగంలో ఏమన్నాడు? వాక్యము స్థిరపరచబడి ఉన్నందున నిర్లక్ష్యము చేయకు. డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద వర్డ్. దీని యొక్క వాక్యం నుంచి వైదొలిగే వారు కొంతమంది ఉంటారు. మీరు గమనించాలా, దేని వాక్యం ఏదైతే మన వినికిలోనికి తీసుకురాబడతా ఉందో, మన వినికిడిలో ఉన్న వాక్యాన్ని గురించి జాగ్రత్త వహించాలి. వినటానికి శక్తి మేర దేవుడు మాట్లాడతాడంట. అందే యేసుక్రీస్తు ప్రభువు ఉపమానాలు చెప్పేటప్పుడు వినేదానికి శక్తి ఉన్నంత వరకు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడాడంట. 2 సంగతులు మళ్ళీ ఇచ్చారు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త అన్నాడు, ఎలా వింటున్నారో కూడా జాగ్రత్త అన్నాడు. ఈ 2 పదాలు ఉన్నాయి. నాకు సమయం లేదు కనుక నేను, ఎందుకంటే మళ్ళీ 2వ సెషన్ ఉంది కదా, భోజనాల కిందే ముగించాలా. కనుక నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటున్నామో, విన్న వాక్యము విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలన్నాడు. ఈ వాక్యము దేవుడే స్థిరపరిచాడు. ఆకాశం అందు స్థిరపరచబడిన దేని యొక్క వాక్యం ఇది. ఈ వాక్యాన్ని నా చేతిలో దేవుడు పెట్టాడు. పాత నిబంధన భక్తులకు లేని ఆధిక్యత నీకు నాకు అనుగ్రహించబడింది. ఈ వాక్యము పాత నిబంధనలో 66 పుస్తకాలుగా గ్రంథం లేదు వారికి. మనకైతే ఈ గ్రంథం, పరిపూర్ణమైన గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ప్రభు ఉపదేశానికి మనం విని కొట్టుకొని పోకున్నట్లుగా ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఈ విన్న వాక్యం విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వాక్యం స్థిరపరచబడింది, దృఢ నిశ్చయం మనం చేసుకోవాలి. అందుకే మీకు ఎప్పుడు జ్ఞాపం చేస్తాను, వాక్యము వినటానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో,
వాక్యాన్ని గ్రహించటానికి దేవుడు సామర్థ్యం కలగజేస్తాడు. ఎంఐ గ్రామస్తులు 24వ అధ్యాయం లూకాసు వార్తలో మనం చూస్తాం. మీరు బాగా గమనిస్తే ఒక మాట నేను 45వ వచనంలో ఏమన్నారు? దానికంటే ముందు 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు తన గురించి, తన మరణము, భూస్థాపన, పునరుద్ధానాల గురించి 3 పేర్లు చెప్పాడు. ఒకటి ప్రవక్తల గ్రంథాలు అన్నాడు, 17 ఉన్నాయి. రెండవది కీర్తనల గ్రంథము అన్నాడు, ఎన్ని ఉన్నాయి? ఒక పుస్తకం. మళ్ళీ ఏమన్నాడు? ధర్మశాస్త్రం అన్నాడు, 5 పుస్తకాలు. 5 + 1 + 17 ఎంత? 23 పుస్తకాల నుంచి తీసి వాక్యం చెప్పినా అంట. చెప్తే సామర్థ్యం ఉండాలి కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాక్యమును గ్రహించినట్లుగా వారి మనస్సులను దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. నేను చెప్పలే, వాక్యం ఉంది. లూకాసు వార్త 24:45 ఉన్నది కదా. దేవుడే వారి మనసులను తెరిస్తే తప్ప నేను దీని యొక్క వాక్యాన్ని గ్రహించలేము. నేను వాక్యాన్ని గ్రహించకపోతే నష్టం ఉంది. ఏం నష్టము? ఈ మాట మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఎప్పుడు మర్చిపోద్దండి. మీ హృదయం అనే పలక మీద రాయబడాల. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13, 18, 19 కలిసి ఉన్నా చూడండి. చదవండి ఒకరు. ఎందుకంటే పేపర్ పోతుంది. గమనించాల మాట. ఎవడైనను రాజ్యమును గూర్చిన మాట వినియు గ్రహింపకై ఉండగా అన్నాడు చూడండి. విని గ్రహించకపోతే కలిగే ప్రమాదం ఏముంది? దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోవును. అర్థమైందా? మన వినికిడిలోనికి దేవుడు ఏదైతే వాక్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడో గ్రహించే సామర్థ్యం ఇవ్వాలా అని ప్రార్థన చేయాలా. దేవుడు నీకు నాకు గ్రాహ్యము చేయకపోతే మనలో విత్తబడిన వాక్యాన్ని ఏవైతే గ్రహించలేమో అవన్నీ ఏం చేస్తాడు? ఎత్తుకుని పోతాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రపంచంలో అనేకమైన పుస్తకాలకి శత్రువు లేడు. ఫిజిక్స్ చదువుతున్నావు అనుకో, శత్రువు లేడు. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, నర్సింగ్, పాలిటెక్నిక్, ఏదైనా పెట్టుకోండి మీరు. ఆ పుస్తకాలు ఎవరు లేరు? శత్రువులు లేరు. కానీ ఈ పుస్తకానికి మాత్రమే ఎవరున్నారంటే శత్రువు ఉన్నాడు. వినియు గ్రహించకపోతే శత్రువు వచ్చి వాక్యం ఎత్తుకొని పోతాడంట. ఇన్ని ఏళ్ళుగా వాక్యం వింటా ఉన్నాము. ఏం చెప్పాడన్నా? ఉదయకాలం వాక్యం అంటే తల గోక్కుంటాం మనం. ఏమైంది? శత్రువు ఎత్తుకొని పోయాడు. వాక్యము విని గ్రహించాలంటే మార్కు సువార్త, లూకాసు సువార్తలో ఒక మాట ఉంటుంది. మంచి హృదయము, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును అంగీకరించి అని ఉంటుంది. 3 భాగాలు పెట్టి చదవాలి ఎప్పుడే కానీ. ప్యారలల్ స్టడీ అంటాం వీటిని. తెలుసు, చాలామంది సేవకులకు తెలిసివి. ఎప్పుడైతే వాక్యం వస్తుందో ఒక పారాగ్రాఫ్ సంబంధించిన భాగాలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అనే వాటిని మనం వెతకాల. అప్పుడు ఫుల్ పిక్చర్ వస్తుంది. ప్రసంగాలు అట్లే వచ్చేది. ఎట్లా వస్తాయి మరి? ఏమన్నాడు ఆయన? వాక్యం విని అన్నాడు. కానీ విని గ్రహించ దగ్గర మధ్యలో గ్యాప్ ఏముందంటే, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని గ్రహించి అవలంబించి ఓపికతో ఫలించరు. ఇవన్నీ ఉన్నాయి 3 భాగాలు కలిపితే. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలా. మన దగ్గర ఏమైందంటే కర్మ, నేనే చెప్పాను, ఇవి మళ్ళీ చెప్పకూడదు అనుకున్నా. రేటింగ్ ఇస్తారు స్పీకర్స్. ఈడు మన వచ్చాడు, ఏ స్థలం నుంచి వచ్చాడు, ఇతను ఆ పార్టీనా ఈ పార్టీనా, ఇలాంటి వాటితో మీరు వచ్చారనుకోండి, వాక్యం బొత్తిగా ఎక్కదు. వాక్యం దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడే మనతో మాట్లాడుచున్నాడు అని మనం ఏం చేయాలా? గ్రహించాలి. నేను యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం దగ్గరకు వచ్చి వింటే గ్రహించే కృప దేవుడు ఇస్తాడు. తర్వాత ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని
అవలంబిస్తారు. అంటే అప్లికేషన్ ఆఫ్ ద వర్డ్. వాక్యాన్ని అన్వయించుకోవడం. అన్వయించుకున్న వారు ఏం చేస్తారంటే ఫలిస్తారు. ఎన్ని రకాలుగా? 30 60 100. వినటానికి వేగిరపడాల. ఎంతగా దీని యొక్క వాక్యం పడితే అంతగా వాక్యం కొరకు ఆతురత దప్పిక ఉండాల. ఎర్రగుంట నుంచి కూడా దేవుని సేవకుడు కొర్నేలు గారు కూడా వచ్చారు. వాక్యం ఎక్కడ పడతాదో పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. ప్రొద్దుటూరు నెహెమ్యా గారు ఉండేవారు. 96 రెండవ రాకడ గురించి చెప్తున్నారంటే ఎర్రగుంట నుంచి ప్రొద్దుటూరుకి వెళ్ళి వాక్యం విన్నవాళ్ళు. ఎవరైనా ఇలాంటి మీటింగ్లు పెట్టారనుకోండి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాక్యం అంటే దప్పిక. దేవుడు కూడా ఎలా చేస్తారంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దప్పికొనిన వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదని అన్నాడు. చూడండి, దప్పిగా వాని వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలం కాదు జలములను కుమ్మరిస్తాడు. దప్పికే లేకపోతే అర్థమైందా? వాక్య విషయమైన దప్పిక తృష్ణ లేకపోతే దేవుడు నీ నా దప్పిక ఎలా తీరుస్తాడు? దప్పిక తెచ్చే వాక్యము నీరు, దీని యొక్క వాక్యము నీళ్లు. ఈ వాక్యము చేత దేవుడు నీకు నాకు పరిచర్య చేయాలని కోరుతా ఉన్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కుమ్మరిస్తారంట. ఒక జలం కాదు, ప్రవాహ జలములు, ప్లూరల్, బహువచనం వాడాడు. నేను దీని యొక్క వాక్యం కొరకు తృష్ణ కొని దప్పిక కొని దసిపోయి సమస్యలు దీని యొక్క సన్నిధికి వస్తే అద్భుతమైన విధానాల్లో దేవుడు మీకు పరిచర్య చేస్తాడు. వాక్యము గ్రహించినట్లుగా మీ మనసులను తెరుస్తాడు. గ్రహించి లోపల భద్రపరుచుకునే సామర్థ్యాన్ని కూడా మీకు దయచేస్తాడు. ప్రార్థన దప్పిక, మీకు ఆశ ఉండాలంతే. మరియమ్మ అదే చేసింది. ఈ మాటలన్నిటినీ కూడా హృదయంలోనికి తీసుకునింది ఆవిడ. తర్వాత ఏం చేసింది? తల పోసుకునింది. తర్వాత ఓపికతో దీని యొక్క వాక్యాన్ని మనం ఫలించే వారంగా ఉంటాం. కనుక నేను అలాంటి అనుభవంలోనికి రావటానికి దేవుడు మనకందరికీ సాయం చేయనుగాక. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఈ వాక్యాన్ని నీకు నాకు నీరు కడుతా ఉన్నాడు. ప్రతి క్షణము ప్రతి నిమిషము నీరు కడతాడు. యెషయా గ్రంథంలో రాయబడింది ఈ మాట. ప్రతి నిమిషం అంటే చూడండి, ఎవరైనా కడతారండి? ఇక్కడ ప్రతి నిమిషం నీరు కట్టే రైతు ఎవరైనా చేతులు ఎత్తండి. తోట ఉందా? ప్రతి నిమిషం నీరు కడతారా? కాలానుగుణంగా పని చేసుకుంటూ ఉంటారు, పోతూ ఉంటారు. దేవుడు అట్లా కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆయన ఎంతో శ్రద్ధ వహించేవాడు. అలాంటి దేవుడు నీకు నాకు నిమిషము నీరు కట్టేవాడు, వాక్యముతో నీరు కట్టేవాడు, ఆత్మతో నీరు కట్టేవాడు. అలాంటి ప్రభువు తన దివ్య వాక్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే ఈ వాక్యము యొద్ద నుంచి నేను వైదొలగే వారంగా ఉండకూడదు. కనుక ఎలా విన్నామో వినిన సంగతుల విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. స్థిరపరచబడిన వాక్యానికి నేను లోబడాలి. దృష్టి నిశ్చయం చేసుకోవాలనే మాట మనం చూసాం. అందుకే దేవుడు ఈ దినాల్లో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 3 సంగతులు ఉన్నాయి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో. పూర్వకాలముల యందు నానా విధాలుగా నానా సమయములలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడెను. ఎట్లా మాట్లాడతాడు? పూర్వకాలంలో నానా విధాలుగా మాట్లాడాడు. ఒకప్పుడు కళల ద్వారా మాట్లాడాడు. బైబిల్ లేదు అప్పుడు. ఇప్పుడు నా కళ ద్వారా మాట్లాడిన ఆయన అని ప్రార్థన చేయొద్దండి. దర్శనాల ద్వారా మాట్లాడాడు, దాన్ని కూడా కోరుకోవద్దండి. మాకు ప్రత్యక్షత రావాలన్నా దాని ద్వారా మాట్లాడని కోరుకోవాలనుకున్నాడు అని అనుకోవద్దండి. శ్రేష్టమైన విధానం ఏదైనా ఉందంటే దీని యొక్క వాక్యం ధరని మాటలని కోరుకోండి. కళలు అనేవి వాస్తవానికి మీరు చూడండి, పాత నిబంధన కొత్త నిబంధన మధ్య భాగం చూస్తే బిగినింగ్ ఎండింగ్ చెప్తా, ఎందుకు మళ్ళీ అన్నీ చెప్పలేనులేండి. ఫస్ట్ కళ ప్రస్తావన ఎవరికి పడింది? ఆదికాండంలో కనబడుతుంది. ఎక్కడ? 20వ అధ్యాయంలో కనబడుతుంది. గెరారు రాజు, ఫిలిస్తీయుల రాజు అబీమెలకు పడింది. వాడెవరు? ఫిలిస్తీయుడు అంటే సున్నతి లేనివాడు. అతనెవరు? అన్యుడు, దేవుని ఎరగనివాడు. వానికి బైబిల్ వాక్యం అంత లేదు విషయం. కనుక ఏం కావాలంటే కళ కావాలంతే. చివరి ఎండింగ్ చూడండి, కళ, కొత్త నిబంధనల కళ ఎవరికి చివరిగా పడింది? పిలాతు భార్య.
వెంటనే పిలాతు దగ్గరికి వచ్చింది, ఆ నీతిమంతుల జోలికి పోవద్దు. రాత్రి కలలో ఆయన విషయంలో నేను బాధపడ్డానని చెప్పింది. లాస్ట్ ఇదే, ఏమి కలలు గిలలు లేవు ఇంకా. ఈ రెండు సందర్భాలు చూడండి, కళలు ఎవరికి ఎక్కువగా చెందుతాయంటే వాక్యము లేని వారికి కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దర్శనాల ద్వారా మాట్లాడాడు, ప్రత్యక్షల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. వాడిని మనం తప్పు పట్టడంలే, అవన్నీ బైబిల్ లేనప్పుడు. ఇప్పుడు బైబిల్ ఉంది కనుక మనం ఏం చేయాలంటే ఇదే వాక్యం ద్వారా మాట్లాడాలని కోరుకోవాలి. పేతురు రాత్రి చెప్పాను మీకు, మహాదివ్య మహిమలో నుంచి ఆయన స్వరాన్ని విన్నామన్నాడు, శబ్దం విన్నాం. 2 పేతురు 1:17-19 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. మహాదివ్య మహిమలో నుంచి ఆయన శబ్దాన్ని విన్నాం. ఏంటయ్యా శబ్దము? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించండి అన్నారు. ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? మహాదివ్య మహిమలో నుంచి వచ్చింది. ఎక్కడ? పరిశుద్ధమైన పర్వతం, అది రూపాంతరపు కొండ. మత్తయి సువార్త 10 చూస్తాం. ఎక్కడైతే దేవుని స్వరం వినబడుతుందో ఆ పర్వతము, ఆ స్థలము పరిశుద్ధమైన పర్వతము, భూమి. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందున్నాడు అన్నాడు. ఎందుకు? దేవుని స్వరము ఎక్కడైతే వినబడుతుందో ఆ స్థలము దేవుని స్థలము, పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధుడు నివసించే స్థలం అది. దేవుడు ఎక్కడున్నా చాలు. యెహోషువ అన్నాడు, ఆయన వచ్చి కాలు పెడితే చాలు, అది పరిశుద్ధమవుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉన్నది, నువ్వు నిలిచున్న స్థలం పరిశుద్ధమైన భూమి, నీ చెప్పులు విడిచు అన్నాడు. స్థలం పరిశుద్ధం కాదు, దేవుడు అడుగు పెట్టి పరిశుద్ధమవుతుంది. యెహోవా ఏమన్నాడు? యెహోవా సేన పట్టుకుని నిలబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు. యెహోవా దూత, దానికి పెద్ద క్లాస్ ఉంది. నేను తీర్చడం లేదు. అది యెహోవా దూత అంటే ఎవరన్నా? యెహోవా ఉంది, యెహోవా దూత ఉన్నారు. మీరు గమనించారు లేదో చెప్తాను ఒక పాయింట్, మళ్ళా చెప్పేదానికి అవకాశం ఉండదు కనుక. 56 నుంచి 60 వచనం, ఏ వచనము? యెహోవా దూత అనే లోడ్ అంటుంది. ఈ పదము పాత నిబంధన అంతటిలో మీరు చూస్తే 56 సార్లు కనబడుతుంది. ఈ రెఫరెన్స్ మీరు చూడండి, మొదటిసారి ఎక్కడ కనబడుతుంది? ఆదికాండం 16వ అధ్యాయం కనబడతాడు ఈయన, యెహోవా దూత అనే ప్రస్తావన. యెహోవా దూత పలికిన మాట, యెహోవా పలికిన మాటలు సిమిలర్ ఉంటాయి. కనుక నేను ఏం చెప్తున్నానంటే, ఇంటూ పాత నిబంధనలో యెహోవా దూత అంటే తండ్రి అయిన దేవుడు ఏ పద్ధతి ఇచ్చాడో అదే మనం తీసుకునే స్కిప్ చేస్తున్నా, జస్ట్ మీకు. నువ్వు నిలిచిన స్థలం ధన్యులం. దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారే నీతో నాతో మాట్లాడుతున్నా అంటే, వాక్యం ద్వారా మాట్లాడే ఈ మాటను మనం ఏం చేయకూడదు? అలక్ష్యము, నిర్లక్ష్యం చేయొద్దు. అందుకే నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఏదైతే వాక్యం మన వినికిలోనికి వస్తుందో, మనం చదివేటప్పుడు కూడా ఈ వాక్యం విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ బైబిల్తో నువ్వు ఎలా వ్యవహరిస్తావో యేసుక్రీస్తుతో నువ్వు పరోక్షంగా వ్యవహరిస్తున్నట్టుగా లెక్క. ఎందుకు? వాక్యమే దేవుడు గనక. కనుక సీరియస్నెస్ లేదు ఇప్పుడు కూడా. కొంతమంది పడుకొని వాక్యం వింటూ ఉంటారు, మీకు బొత్తిగా సెన్స్ లేదని అర్థం. వాక్యాన్ని పడుకొని వింటావా? యూట్యూబ్ పెట్టుకుంటూ ఉంటారు, పడుకొని రిలాక్స్గా వింటూ ఉంటారు, స్నాక్స్ వింటూ ఉంటారు. ఏం స్కూలా? భయము కానీ భక్తి కానీ లేదండి. దేవుడు చూస్తున్నాడన్న ఎరుక కూడా ఉండదు. మన ఇంట్లో దేవుడి నివాసం ఉంటాడు. అందుకే ఏం పెడతాం మనము? సంఘాల్లో క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అని ఉంటుంది. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తే. ఇప్పుడు ఆ శిరస్సు క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ ఆర్ హోమ్. నేను నిజంగా చెప్తాను, ఈ ప్రసంగ వేదిక మీద నేను ఎట్లా ఉంటానో ఇంట్లో కూడా అట్లే ఉంటా. ఎందుకు తెలుసా? నేను ఏమని నమ్ముతానంటే, క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద మై హోమ్. నా ఇంటి, ఈ గృహానికి అధిపతి యేసు. యేసు అధిపతి అయినప్పుడు ఆయన పరీక్షిస్తా ఉన్నాడు, మాట్లాడుతూ చూస్తూ ఉన్నప్పుడు సీసీ కెమెరా అనుకుందాం ఆయన కన్నులు.
ఎలా వ్యవహరిస్తాం మనము? నా మాట, నా తీరు, నా వ్యవహారం అంతా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు సంచరించే స్థలము, నివసించే స్థలం. దావీదు ఒక మాట నా 132 కీర్తన 13 నుంచి మీరు 18 చదవండి. యెహోవా సీయోనుని ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకుని ఉన్నాడని రాసిన తర్వాత, ఇక్కడనే నేను విశ్రమించదను, ఇదే నేను కోరిన స్థలం. ఏమా విశ్రమించడం, రెస్టింగ్ ప్లేస్ అని అర్థం. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడన్న విషయం నీకు ఎరుక ఉంటే ఎట్లా తిట్టావు నీ భార్యను భర్తని? ఎట్లా కొట్లాడుకుంటారు మీరు? కొట్లాడుకోవడము, తిట్టుకోవడము, బూతులాడడము. మనకి ఏమి లేదంటే దేవుడు ఇంట్లో ఉన్నాడన్న ఎరుక, భయం లేదు. మేము ఒకవేళ దేవుని సేవకులు ఎంటర్ అయినారనుకో, కొట్లాడుకునే వాళ్ళు బాగా సరిదిద్దుకుని నా ప్రియులాడన్నా వాటే నటనలో మనం తీరాం. పిహెచ్డి మనకి వచ్చిన తక్కువే మనకి. మీ గురించి చెప్తే మళ్ళీ మీ తిట్టు, నా గురించి నేనే చెప్పుకుంటాను ఎందుకు వచ్చిన గొడవ. భయం. ఏం చూస్తున్నానో మొబైల్లో భయం. ఎందుకు చూస్తున్నాడు ఆయన కూడా నా కుడి పార్శ్వం ముందు. చెప్తాను మీకు అన్నీ. టీవీ చూస్తున్నాం అనుకో, సీరియల్స్ పెట్టుకుని చూస్తున్నాం అనుకో, ఆయన కూడా చూస్తున్నాడు. సీరియల్స్ కాదు, మళ్ళీ సీరియల్స్ అనుకునేది. మీరు చేసే పనులు చూస్తున్నాడని చెప్తున్నా. మళ్ళీ దేవుడు కూడా సీరియల్స్ చూస్తాడని చెప్పినాడన్నా అన్నని మళ్ళీ తప్పు ప్రచారం చేయొద్దండి. మనం ఒకటి చెప్తే ఒకటి వెళ్తూ ఉంటుంది. కనుక గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడే చూస్తున్నాను ఎదక ఉంటే మన నోట బూట్లు కానీ మన మన చేతులు చేసుకుని కానీ ఉండదు. నేను చెప్పగలను, 14-15 అయింది నా పెళ్ళయ్యి. నా భార్యను ఒక బూతుతో తిట్టినట్టు కానీ చేసుకున్నట్టు కానీ చరిత్రలో లేదు. నా భార్య చెప్తాది, ఎప్పుడోసారి వస్తా తీసుకొని వస్తా అక్కడ మీటింగ్స్కి. ఆవిడే చెప్తారు సాక్ష్యం. మన గురించి వేరే వాళ్ళు చెప్తే సాక్ష్యం, అది సాక్ష్యం. నా గురించి యేసు ప్రభువే అన్నాడు, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్న సాక్ష్యం పెద్దగా ఉండదు అన్నాడు ఆయన. నంబరు అటెస్టేషన్ ఆవిడ వెయ్యాలా, ఆవిడ గురించి నేను వెయ్యాలా, మా ఇద్దరి గురించి పిల్లలు వెయ్యాలా. అర్థమైందా? వాళ్ళు చెప్తారు, మన గురించి బాగా చూస్తూ ఉంటారు. కనుక మొదటి హెచ్చరిక, పే అటెన్షన్ టు ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. బయలుపరచబడిన వాక్యం, వింటున్న వాక్యం, చదువుతున్నప్పుడు వాక్యం శ్రద్ధ వహించాలి. నేను ఎట్లా చదువుతానంటే, భగత్ సింగ్ గారు నేర్పించిన ఈ క్రమం చాలా గొప్పది. ఆర్ స్టాన్లీ గారు కోవిడ్ అప్పుడు ఒక రిలీజ్ చేశాడు ఒక పేపర్. ఆయన ఒక వ్యక్తి బైబిల్ చదివే విధానాన్ని గురించి రాశాడు. దేశంలో ఎంతమంది ఉన్నారు కానీ భగత్ సింగ్ గారి గురించి రాశాడు. మళ్ళీ మన డినామినేషన్ కాదు ఆయన. భగత్ సింగ్ గారు రాత్రి చెప్పాను, వన్ ఆఫ్ ద ఇండియన్ గ్రేటెస్ట్ అపాజల్స్ ఆఫ్ ప్రీవియస్ ఎరా సింప్లీ కాల్డ్ బ్రదర్ భగత్ సింగ్. భారతదేశ చరిత్రలో అపోస్తలుడిగా పేరుగాంచిన వాడు, కానీ ఎప్పుడు కూడా అపోస్తలుని పెట్టుకోవాలి. ఈరోజు ఎంతమంది పెట్టుకున్నారంటే టీవీ స్పీకర్స్, ప్రాఫిట్లు, అపోస్తలు ఏం పేర్లు పెట్టుకుంటున్నారో ఏమో, నిజంగా నాకు గుండెల దడ. సింపుల్గా బ్రదర్, సహోదరుడు భగత్ సింగ్ అని పిలువబడ్డాడు. నేను చూశాను కల్లారా యెహోవా శ్రమలో, ఎప్పుడు వాక్యం చదివిన మోకాళ్ళ మీద వాక్యం చదివాడు అని. నేర్చుకోవాలి. రెవరెన్స్, వాక్యం దగ్గర భయం ఉండాలి, భక్తి ఉండాలి. రాత్రి 12 అయింది. ఏముందిలే మోకాలు ఇట్లా పెట్టి చదువుకోవచ్చు అనుకున్నా. మనస్సాక్షి, ఈ వాక్యం గుర్తొస్తుంది. మనుషులు ఎవరు లేరు, పడుకొని కూడా చదవచ్చు, ఏముంది. అయితే ఎప్పుడైతే ఈ మాదిరి విన్నానో వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చా. మోకాలు ఇట్లా అయ్యాడు భగత్ సింగ్ గారు. మా బంధువు ఉన్నాడు ఒక అన్న, మోకాలు ఇట్లా వేసామనుకో కర్ర తీసుకొని వచ్చి కొట్టేవాడు. ఏంద్రైనా నన్ను సతాయిస్తాను, నేనేమో ట్రైనింగ్లో ఉన్న గాడ్సే ఉంటున్నాను అనుకున్నాను. ట్రైనింగ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కానీ నాకేందుకు ఈ ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకున్నాను నేను. మరుసటి రోజు వాక్యం చెప్పడానికి శనివారం రప్పిస్తాడు, ఒక గదిలో పెడతాడు, మోకాలను నిలబడాడు ఇట్లా, లేకుంటే మళ్ళీ క్లాస్ బిగుతాడు 1 గంట. ఇట్లాంటి క్రమశిక్షణ చేస్తారు కనుకనే మీ మధ్య ఉన్నా.
కనుక నీవు నేను ఈ వాక్యం విషయంలో నీవు నేను ఎలాంటి వైఖరి కనబరుస్తామో మనము దేవుని ఎడల అలాంటి వైఖరిని కనపరుస్తున్నామని చెప్పకుండానే మన ప్రవర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఏం చేయాలంటే విన్న వాక్యము, చదువుతున్నప్పుడు వాక్యము, స్థిరపరచబడిన ఈ వాక్యం వెసల నువ్వు శ్రద్ధగా, నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉంటే తప్పించుకోలేవు. ఇదే మాట ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు? రానున్న దినాల్లో తీర్పు తీర్చునై ఉన్నాడు. ఒక్క వాక్యం చెప్పిస్తాను, ప్రార్థనలకు వెళ్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయం 48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? వాక్యం. నువ్వు ఏ డినామినేషను, ఏ గుంపుకు, నువ్వు బ్యాప్టిస్టువా, హెబ్రోనువా, వాడా వీడా ఏముండదు. ఒకటే బేస్. నీకేమిచ్చాను? 66 పుస్తకాలు కలిగిన బైబిల్ నీ చేతిలో పెట్టా. దీని విషయంలో నువ్వు ఏం చేసావో చెప్పంతే. అంతే దినమున నా మాటను బట్టి మీకు తీర్పు తీరుస్తాడు. అందుకే నాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు? ఈ రక్షణ ప్రభువు బోధించడం చేత, అంటే వాక్యాన్ని బోధించడం చేత ఆరంభమైంది. ఇలాంటి ప్రశస్తమైన వాక్కును దేవుడు నీకు నాకు బోధిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే, అలక్ష్యం చేస్తే, చులకనగా చేస్తే, వాక్యం విని దానికి స్పందించక, లోబడక, జీవితాలను సరి చేసుకోలేకపోతే నేను తప్పించే నాదుడు లేడు. వారిని చూసి, వీరిని చూసి, వారిని వెంబడించి, వీడిని వెంబడించి చివరికి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుడి దగ్గర ఒకే ఒక్కనిగా నిలబడతావు. బయలుపరచబడిన వాక్యాన్ని తీసుకుంటాడు. దీని విషయంలో నువ్వు ఏం చేశావు? నా సేవకులను పంపించాను, నా దాసులను పంపించాను, ప్రసంగికులను పంపించాను, ఉపదేశకుల వాక్యాన్ని ఇప్పించా. ఏం చేశావు? విన్నావు, కానీ అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యం చేశావు. నేనేం చేయలేను. నా మాటను బట్టి అంత దినాన్ని నేను తీర్పు తీరుస్తా. ఇలాంటి దేనిక వాక్యం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేం. అందుకే మొట్టమొదటి హెచ్చరిక ఇన్ రిలేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. బయలుపరచబడిన దేనిక వాక్యం విషయంలో నీకు నాకు హెచ్చరికిస్తూ ఉన్నాడు. ఎంతో వాక్యం విరివిగా ఉంది హెబ్రోను సమాజాల్లో, లైఫ్ లేదు, తప్పించుకోలేం. కనుక నీవు నేను బయలుపరచబడిన ఈ వాక్యానికి కట్టుబడి ఉందాం. ఇదే స్టికాన్ కావాలంతే. మనుషులు నిన్ను దూషించిన, అవమానించిన, తృణీకరించిన, గింటేసిన, ఇది చెప్తుంది బ్రదర్, దీని ప్రకారమే చేస్తా, చేయనిక. ఇలాంటి తీర్మానం చేసుకుంటే ఈ తరంలో నువ్వేం చేయబడతావు? ద్వేషించబడతావు, తృణీకరించబడతావు, తులసివేయబడతావు, అవమానించబడతావు, గెంటి వేయబడతావు. అయినా పర్వాలా, గవిని వెలపటకెళ్తా. ఎట్లా? నిందను భరించుచు. నీకోసం గవిన వెలపట, నీ కొరకు శ్రమ అనుభవించిన యేసుక్రీస్తు ప్రభు, శిలువ మరణం పొందిన ప్రభు, ఆయనతో ఐక్యపరచుకో. ఏదైనా కానీ క్రైము చెల్లించు. అందుకే ఆయనను ఎరుగు నిమిత్తము సమస్తము పెంటగా నష్టంగా ఎంచుకుంటా ఉన్నా. జీవితంలో ఒక్కటేనండి నీకు నాకు సంతృప్తినిచ్చేది, ఈ వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నా, అదే నెమ్మది. 119, 165లో మనం తెలుసు కదా, నీ వాక్యమే ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. జీవితంలో మనుషులు తోసివేస్తే నాకేమన్నా దురదృష్టమేనండి. ఈ వాక్యానికి రాజీపడి వాక్యం ఇట్లా చెప్తున్నా అవిధేయత, తిరుగుబాటు చేసి వెళ్ళిపోతున్నా, చూసారా? బాధ. త్వరగా దేవుడు వారిని ఇలాంటి దుర్గతి సంభవించక నష్టపోకుండా కాపాడడానికి ఈ వాక్యాన్ని దేవుడు ఆదరణగా, హెచ్చరిక మాటగా దేవుడు వాడుతూ ఉన్నాడు. కనుక తీర్మానించుకుందాం. సరైన తీర్మానము, వైఖరిని కలిగి ఉండటానికి తీర్మానించుకొని వాక్యముకు ప్రతిష్ఠించుకున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యము ప్రతిష్ఠిస్తుంది. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. ప్రతిష్ఠించుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారే ప్రతిష్ఠించుకున్నాడంట. మనమెంతండి? మనల్ని కూడా నూతనంగా దీని యొక్క వాక్యాన్ని ప్రతిష్ఠించుకుంది. నిర్లక్ష్యం, అలక్ష్యం చేయను, దీనికోసం నిలబడతా. నా జీవితం అంతా ఇదే.
ఎంత గొప్పవాడైనా, ఎంత పనికిమాలినవాడైనా నువ్వు వాడుకోకపో. దీనికి స్టిక్కనైతా. నేను పరిచర్య కంటే ఈ వాక్యాన్ని నమ్ముతా. పేరు ప్రఖ్యాతి కంటే ఈ వాక్యానికే విలువనిస్తా. దేవుడు జీవితంలో వాక్యాన్ని ఇచ్చిన తర్వాత కాంప్రమైజ్ అయితే సంతోషించలేడు. దీని యొక్క వాక్యాన్ని వైదొలిగే వారు డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద వీల్ వర్డ్ ఆఫ్ గాడ్. బయలుపరచబడిన వాక్యం ఒక విధంగా చెప్తున్న ఇంకొక దారిలో వెళ్ళేవాడి విషయంలో దేవుడు సంతోషించలేడు. ఈ వాక్యం కొరకు నిలబడి బహుశా శ్రమ, బాధ, కష్టం, కన్నీరు, దుఃఖం, వేదన అయినాక కానీ దీనికోసమే నా స్టాండ్. నన్ను దూషించిన సారీ బ్రదర్, దట్స్ ఆల్, అంతే. ఇదే నీ తీర్మానంగా ఉండినట్లుగా మన హృదయాలలో ఈ వాక్యమును స్థిరపరచి మన హృదయం అనే పలక మీద దేవుడు తానే వ్రాసి బలపరచునుగాక. రండి ప్రార్థన చేసుకుంటాం.